అందరికీ నమస్కారం. ఎస్ఆర్ క్రియేషన్స్ ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, ఈ సంవత్సరం రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలియజేస్తారా? తప్పకుండానమ్మా. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజభోజ్యం 5, అవమానం 7. వీరికి ఈ సంవత్సరం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుంది, ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది. ఈ సంవత్సరం వీరికి ఏలినాటి శని ప్రారంభమవుతోంది. క్రమశిక్షణలో లోపం కలిగేటువంటి అవకాశం ఉంది. దానివల్ల ధన విషయాల్లో ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఖర్చుల మీద నియంత్రణ ఉంటే మంచిది. ఈ సంవత్సరం అనారోగ్య సమస్యలు, నేత్ర సంబంధమైనటువంటి రుగ్మతలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. విదేశీ అవకాశం ఉంటుంది. వీళ్ళకి విదేశీ మార్గాల ద్వారా డబ్బు సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది. 7-11 నెలల మధ్యలో కొద్దిగా అనారోగ్యం చేసేటువంటి సూచన ఉంది. కాబట్టి వీరు ఈ సంవత్సరం ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం వల్ల సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. తర్వాత వృషభ రాశి, వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజభోజ్యం 1, అవమానం 3. వీళ్ళు ఈ సంవత్సరం కొత్తగా వ్యాపారాలు చేయడం వల్ల లాభాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే తీర్థయాత్రల కోసం కొంచెం ప్రయాణాలు చేస్తూ ఉంటారు వీళ్ళు ఈ సంవత్సరం. అలాగే సంఘంలో గౌరవం పెరుగుతుంది. సంఘం వల్ల ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగాలు చేసేవారికి కూడా గౌరవం, ఉన్నతి కలుగుతుంది. అలాగే వీరు ధార్మిక కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొంటారు. అలాగే కుటుంబంలో సభ్యులందరికీ సత్సంబంధాలు కలుగుతుంటారు. అలాగే కుటుంబం వారి యొక్క సమతుల్యత బాగుంటుంది. అలాగే రకరకాలుగా ధన ప్రయోజనం పొందేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళకి ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వీరు చేసే ప్రతి పనిలోనూ కూడా కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. కాబట్టి వీరు అన్ని పనులకి అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం ఇంకా మంచి ఫలితాలు కలగడానికి వీరు అమ్మవారి ఆరాధన చేస్తే బాగుంటుంది. తర్వాత రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజభోజ్యం 4, అవమానం 3. వీరికి ఈ సంవత్సరం నిరుద్యోగులకి ఉపాధి దొరికేటువంటి అవకాశం ఉంటుంది. ఆర్థికమైనటువంటి లాభాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. సామాజికంగా ప్రతిష్ట పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగులకు గుర్తింపు ఉంటుంది. విద్యార్థులు చక్కగా చదువుకునేటువంటి వాళ్ళు విద్యలో విజయాన్ని పొందుతారు. ఈ సంవత్సరం వీళ్ళు గణపతి ఆరాధన చేస్తే ఇంకా మంచి ఫలితాలు పొందొచ్చు. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజభోజ్యం 7, అవమానం 3. వీరు మానసిక సంతృప్తి కలుగుతుంది వీరికి ఈ సంవత్సరం. అలాగే సంఘంలో గౌరవం పెరుగుతుంది. రాజకీయ నాయకులకు విజయం కలుగుతుంది. అలాగే గృహంలో శుభకార్యాలు చేస్తారు. మానసికమైనటువంటి సంతృప్తి ఉంటుంది. సమాజంలో గౌరవాన్ని, ప్రతిష్టని కూడా పొందుతారు. అలాగే అకస్మాత్తుగా వారసత్వ సంపదను కూడా పొందేటువంటి అవకాశం ఉంది వీళ్ళకి. వీళ్ళు ఈ సంవత్సరం రుద్రాభిషేకం చేసుకుంటే శివుడికి చాలా మంచి ఫలితాలు పొందుతారు. తర్వాత రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజభోజ్యం 3, అవమానం 6. ఈ సంవత్సరం వీరికి కోర్టు వ్యవహారాల్లో కలిసి వస్తాయి. సంతానంలో పురోభివృద్ధి కలుగుతుంది. అలాగే కొన్ని విషయాల్లో, విద్యా విషయాల్లో ముందంజ వేస్తారు. అలాగే సంతానం విషయంలో పురోభివృద్ధి సాధిస్తారు. అవివాహితులకు వివాహం అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. ఖర్చులు బాగా పెరుగుతాయి. తదుపరి దానివల్ల ఆర్థిక సమస్యలు కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. ఏ ప్రయత్నం చేసినా కూడా కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు ఈ సింహరాశి వాళ్ళు ఆదిత్య హృదయాన్ని పఠిస్తే చాలా మంచిది. ఆదిత్య హృదయం పఠించడం, ఉదయాన్నే సూర్య నమస్కారం చేయడం కూడా వీళ్ళు మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 2, ఆదాయం 6, అవమానం 6. ఈ సంవత్సరం వీళ్ళకి విశేషంగా గౌరవ ప్రతిష్టలు దక్కుతాయి. దీర్ఘకాలికంగా ఉండేటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఈ సంవత్సరం వీళ్ళకి ఆర్థికంగా బాగుంటుంది. బ్యాంకింగ్ సెక్టర్ చాలా బాగుంటుంది. అలాగే షేర్ మార్కెట్లో వడ్డీ వ్యాపారాలు చేసే వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంటుంది. అలాగే చేతి వృత్తుల వాళ్ళకి, ముఖ్యంగా చేనేత వస్త్రాలకి ఆదాయం పెరుగుతుంది. అలాగే రాజకీయ నాయకులకు గుర్తింపు కలుగుతుంది. ఈ ఏడాది ప్రస్తుతం పరిస్థితుల కన్నా చాలా అనుకూలంగా ఉన్నాయని అనిపించుకుంటారు వీరు. అలాగే సంఘంలో పలుకుబడి, ఆరోగ్యం బాగుంటుంది. ఈ సంవత్సరం వీరు గణపతి ఆరాధన, అమ్మవారి ఆరాధన చేయడం చాలా మంచి ఫలితాలు పొందుతారు. తర్వాత తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజభోజ్యం 2, అవమానం 2.
వీరికి కృషికి తగ్గ గౌరవం దక్కుతుంది. అలాగే ఉద్యోగులకి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థులు పరీక్షల్లో మంచి విజయాన్ని సాధిస్తారు. అలాగే ఈ సంవత్సరం సంతానం విషయంలో ఆనందాన్ని పొందుతారు. వాళ్ళు సంతానం అభివృద్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మంచి వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి తర్వాత వీరు ధార్మిక యాత్రలు తీర్థయాత్రలు చేస్తారు. కష్టపడి శ్రమించిన తర్వాత వీళ్ళు విజయాన్ని పొందుతారు చక్కగాను. అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కూడా ఉంటాయి ఈ సంవత్సరం. కాబట్టి వీరి తులారాశి వారు విష్ణుమూర్తి ఆరాధన అలాగే గణపతి ఆరాధన చేయడం చాలా మంచిది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజభోజ్యం 5, అవమానం 2. ఈ సంవత్సరం వీళ్ళు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్టాక్ మార్కెట్ వాళ్ళకి కొంతమేరకు మాత్రమే ప్రయోజనం ఉంటుంది. అలాగే వృత్తి విషయాల్లో కొద్దిగా ఆశాజనకంగా ఉంటుంది. ఆశించిన ఫలితాలు అయితే దక్కవు. అలాగే వివిధ రంగాల్లో సంపాదన పొందేటువంటి అవకాశం ఉంటుంది. తెలివితేటలతోటి ఇతరులని గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. ఆయుర్వృద్ధి అలాగే జీవనంలో పరిపక్వత కనపడుతుంది. ప్రతి విషయాన్ని లోతైన విశ్లేషణ చేయడం అధ్యయనం చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం. అలాగే మంచి ఆలోచనలు కలిగి మంచితనాన్ని పెంపొందించుకుంటారు. అలాగే సమస్యల గురించి సులభంగా ఎలా పరిష్కరించాలో వీళ్ళు ఆలోచనలు ఎక్కువ చేస్తూ ఉంటారు. వారసత్వంగా వచ్చేటువంటి సంపద అభివృద్ధి అవుతుంది. అలాగే వీళ్ళకి లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేస్తే మంచిది. కష్టాలని కొంచెం అధిగమించేటువంటి అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం. తదుపరి రాశి ధనస్సు రాశి. వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజభోజ్యం 1, అవమానం 5. వీరికి ఈ సంవత్సరం వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. వీరు స్నేహితులతో సమయం గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే కుటుంబం మరియు వ్యక్తిగత సంబంధాలు కంటే స్నేహితుల సంబంధం ఎక్కువగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. డబ్బు కూడా ఎక్కువగా ఖర్చు చేస్తారు. అలాగే వీళ్ళ తోబుట్టువుల వల్ల కొద్దిగా సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ వీరు సహాయం చేయడానికి కూడా బాగా ప్రయత్నాలు చేస్తారు. అలాగే వక్తృత్వ పోటీల్లో ఆకర్షణీయంగా నిలబడేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళు బహుమతులు గెలుచుకుంటారు. అలాగే ఏదైనా ప్రయత్నాలు ఈ సంవత్సరం కనుక గృహ ప్రయత్నాలు లాంటివి చేసినట్లయితే విఫలమయ్యేటువంటి అవకాశం ఉంది. వీరి యొక్క తల్లిదండ్రుల అనారోగ్యం కొద్దిగా క్షీణించేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ ధనుసు రాశి వారు దక్షిణామూర్తి ఆరాధన చేస్తే మంచిది. రుద్రాభిషేకం చేసుకుంటే మంచిది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజభోజ్యం 4, అవమానం 5. వీళ్ళు విద్యా విషయంలో విద్యకు సంబంధించిన విషయాల్లో బాగుంటుంది. అలాగే పోటీ పరీక్షల్లో రాణిస్తారు ఈ రాశివారు. అలాగే సంతాన విషయంలో పురోగతిని పొందుతారు. అలాగే ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు కలిగేటువంటి అవకాశం ఉంది. శారీరకమైనటువంటి సమస్యలు కొంచెం ఇబ్బంది పెడతాయి. సరైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సాధ్యం లేకుండా కొంచెం శత్రువుల వల్ల ఇబ్బందులు పడతారు వీళ్ళు. అలాగే వృత్తి వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగాల్లో పదోన్నతులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం డిసెంబర్లో ఆరోగ్య సమస్యలపై దృష్టి పెట్టేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకుంటే మంచిది. వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజభోజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి స్థిరాస్తి ద్వారా లాభాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థికంగా పురోభివృద్ధి ఉంటుంది. ప్రణాళికల్లో విజయం సాధిస్తారు. ప్రయత్నించిన కార్యాలు సిద్ధిస్తాయి. వివిధ రకాలుగా ఆదాయ మార్గాలు వెతుకుతారు. అలాగే ఉద్యోగ విషయంలో చూస్తే కోరుకునేటువంటి హోదా, ఉద్యోగ అవకాశం ఉంటుంది. అలాగే ముఖ వర్చస్సు, శరీర సౌష్ఠవం పెరుగుతుంది. సంతానం సృజనాత్మకంగా మారేటువంటి అవకాశం ఉంది. అలాగే సంస్కారవంతమైనటువంటి సంతానంగా వారి యొక్క సంతానాన్ని గురించి మంచి ఫలితాలు పొందుతారు. ఖర్చులు కూడా పెరుగుతాయి. డిసెంబర్ నుంచి ఆర్థిక సవాళ్లు, ఆరోగ్య సమస్యలపై కొంచెం దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఈ కుంభరాశి వారు ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి శనివారం నాడు హనుమాన్ చాలీసా పారాయణలు, ఆంజనేయ స్వామి వారి ఆరాధనలు, సోమవారం నాడు శివారాధన చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. వీళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, రాజభోజ్యం 3,
అవమానం ఒకటి. ఈ సంవత్సరం నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి మంచి సమయం వీళ్ళకి. అలాగే దూర ప్రయాణాలు చేస్తారు. మంచి కార్యక్రమాల కోసం ఈ సంవత్సరం వీళ్ళకి ధన వ్యయం అవుతుంది. రెండోది ఏమిటంటే ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఏలినడిచని ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. క్రమశిక్షణ నియంత్రణ అవసరం. అలాగే క్రమశిక్షణ ఉంటే మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. ఆధ్యాత్మికంగా ఎదుగుదల ఉంటుంది. అలాగే కొద్దిగా సోమరితనం, పనులు వాయిదా వేయడం, నిర్లిప్తత ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు కొంచెం ఉత్సాహంగా ఉండేటువంటి వాతావరణాన్ని అలవాటు చేసుకుంటే మంచిది. అలాగే సోదరీమణులు ఆదరించి అభిమానాన్ని పొందుతారు. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు కొద్దిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే నూతన వ్యాపారాలకు మంచి సమయం కాబట్టి వ్యాపారాలు చేస్తే మంచిది. ఈ సంవత్సరం కొత్త వ్యక్తులతో వ్యాపార సంబంధాలు ఏర్పరచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం వీళ్ళు ఏలినడిచని ప్రభావం ప్రారంభమవుతోంది కాబట్టి వీళ్ళు శనీశ్వరుడికి అలాగే శివారాధన చేస్తే చాలా మంచి ఫలితాలు పొందుతారు. ఓకే, విన్నారు కదా పూజ గురువుగారు చెప్పినటువంటి రాశిఫలాల్లో మీరు కూడా గురువుగారు చెప్పిన పరిహారాలు ఆచరించి మంచి ఫలితాన్ని పొందాలని కోరుకుంటున్నాం. నమస్కారం.